ఎంత క్రమశిక్షణ కలిగిన విద్యార్థిలాగా ఉన్నారు. నన్ను 2 నిమిషాలు అంటే ఎట్లా ముగ్గురు ఉన్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు రవికిరణ్ గారు అంటున్నారు ఏది కరెక్ట్, సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీది కాదు గారు కదా. మద్యంలో. రవికిరణ్ గారు చెప్తున్నారు మద్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పాల్పన్నారు, ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది అని ఏదో పేపర్లు చూపిస్తా, అరెస్ట్ పేపర్లు చూపిస్తా, వారెంట్ పేపర్లు చూపిస్తా చూపిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న కూడా అక్కర్లేదు. దేశంలోనే అత్యధిక రిచెస్ట్ సీఎంలో ఆయన ఉన్నారు కదా. మరి ఆయన రాజకీయాలకు వచ్చేటప్పుడు కేవలం 2 ఎకరాలతోనే వచ్చినాడు కదా. 2 ఎకరాల్లో 1 ఎకరా రామ్మూర్తి నాయుడుకు, 1 ఎకరా చంద్రబాబు నాయుడు గారికి కదా. ఒక గుడిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే రిచెస్ట్ సీఎం అయినారంటే దానికి కూడా కొంచెం ఎవిడెన్స్ చూపించండి సార్. మీరు చూపిస్తే మేము కూడా ఆనందపడతాం కదా. ఎందుకంటే వ్యక్తులు మీరు కదా, కూటమిలో మీరంతా డెవలప్ చేసినటువంటి వ్యక్తులు కదా. ప్రతిసారి బీజేపీ సపోర్ట్ తో మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు కానీ ఆయన సుశక్తితో ఏ రోజు గెలిచలేదు కదా. మరి మీరు పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మీ రాష్ట్రాలకు డబ్బులు పంపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రూపాయలను సంపాదించారు, ఏ రూపంతో ఆయన డెవలప్ అయ్యారు అనేది చూపించడంతో పాటు మీరు ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు దోపిడీ చేస్తుంటే పెద్ద నాయకులు వచ్చేసి అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. 25,000 ఎకరాలు కబ్జా చేసి 25,000 ఎకరాలకు 2 లక్షల కోట్ల రూపాయలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే దాని గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే 3,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. భవిష్యత్తులో ఇంకెన్ని అప్పులు వస్తాయో, ఈ అప్పులు తీర్చాలంటే మనము మన జీవితం, మన పిల్లల జీవితం నాశనం అయిపోతుంది అనే ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మీరు చూడాల్సిన బాధ్యత మరి మీ పైన ఉన్నప్పుడు మీరు దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు సూచించినట్టు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోతే మాకేముంది, ఆంధ్రప్రదేశ్ మాకు అవసరం లేదు, మాకు ఎంపీ సీట్లు వచ్చేసార్లు అనేట్టు మీరున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన ఉన్నారు. కార్యకర్తలు పాపం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే ఆలోచనలో వాళ్ళు గ్రామ స్థాయిలో కష్టపడడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఈపులు విమానం మోదేట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు దీనిపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత వాళ్లకు లేనప్పుడు కనీసం మేము వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మా పైన వ్యక్తిగత దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు పెట్టినటువంటి 1,00,000 కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసు ఒక్కొక్కటి కొట్టేస్తున్నారన్న విషయాన్ని కూడా వీళ్ళు గుర్తు పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు బురద చల్లే కార్యక్రమం మీరు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు నుండే మొదలు పెట్టారు కాబట్టి ఆ బుడతను మేము తుడుచుకునే కార్యక్రమం మేము చేస్తూ రాష్ట్ర పరిపాలన సాగించిన కేవలం 3 సంవత్సరాలు. వేణుగోపాల్ రెడ్డి గారు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా. మేము ఎవరు కూడా అధికారంలో ఉన్నా కూడా అధికారం లేకపోయినా కూడా అధికారం లేని వాళ్ళు పోయి తెలంగాణ రాష్ట్రంలో పనుకుంటే అధికారం ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండి కష్టపడి 70,000 కోట్లు డెఫిసిట్ 40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిన అంతా పెట్టి కూడా రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చాము. ఒక్క మద్యం విషయంలో మాత్రం తగ్గించుకుంటూ రావాలనే ఉద్దేశంలో పనిచేసినాము కానీ అప్పటికి సాధ్యపడలేదు. కాబట్టే మద్యంలో మేము చెప్తున్న 100కి 99 హామీలు నెరవేర్చినాం. 1-2 హామీలు నెరవేర్చలేదంటే ఇలాంటి హామీలు